అబ్బబ్బబ్బా! రోజు రోజుకి వెయిట్ పెరిగిపోతున్నా. ఇలా అయితే చాలా కష్టం. అర్జెంట్‌గా వెయిట్ తగ్గిపోవాలి. నమస్కారం గురువుగారు. అబ్బో! ఈడేంటి ఏదో క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోయాడు. సైలెంట్‌గా సైడ్ అవ్వడం బెస్ట్. రారా ఏంటి సంగతులు? ఏం లేదు గురువుగారు. ఉదయాన్నే లేచానుగా, అలా సూర్య నమస్కారం చేద్దామని వచ్చా. అబ్బో! ఈడు డీప్‌గా క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోయాడు. అవును గురువుగారు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? అబ్బే! ఏం లేదురా. పర్లేదు గురువుగారు, చెప్పండి. ఏమైనా సహాయం చేయాలంటే చేస్తా. అంటే అది బరువు పెరిగిపోయారా. ఎలాగన్నా తగ్గాలి. బంగారం పాతదే కొత్తది కొనలేదా, బంగారం పాతదే కొత్తది కొనలేదు. ఏంట్రా, ఏంటి ఉదయాన్నే మీటింగ్ పెట్టారు? ఏం లేదురా, మా గురువుగారు బరువు పెరిగిపోయారంట. ఎలాగైనా తగ్గాలంటుంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఓస్ అంతేనా? జిమ్కి వెళ్ళమాయా, నన్ను చూడు, ట్రిపుల్ ఎక్సెల్ ఉన్నోడిని ఎక్సెల్కి వచ్చేసా. అబ్బా! మా తెల్దు మరి. ఈ జిమ్‌లు అవన్నీ దబ్బోలే కానీ ఇంకేమన్నా ఉంటే చెప్పు. డైటింగ్ చేయండి గురువుగారు. అలాంటివి మన వల్ల అవ్వవురా. పోనీ అదేదో వేగను తీగను అనేదో అంటారు, ఓన్లీ ఆకలే తింటారు వాళ్ళు. కొత్త రకం డైట్ అంటగా జిమ్ చేసే వాళ్ళకి, అది ట్రై చెయ్యి. నేను నీకు మేకలు గొర్రెల్లా కనిపిస్తున్నారా అవన్నీ తినడానికి? అంటే మీరు ఎలాగా రోజు బకరా అవుతారు కదా, సింబాలిక్గా అది తినే ఫుడ్ తింటే సరిపోద్ది అంటున్నాడు గురువు. చూస్తున్నారా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. గురువు గారు అంటూ అయ్యో రామా. ఏం లేదురా, నా గుండెల్లో ఉంటా. గురువుగారు, మీరు నాన్ వెజ్ మానేసి వెజ్ తినండి, వెయిట్ తగ్గిపోతారు. ఓన్లీ వెజ్ తింటే బరువు తగ్గుతారంటే బర్రెలు కూడా వెజ్ తింటున్నాయి, అవి తగ్గుతున్నాయి. ముందు గొర్రె అన్నావు, వదిలేసా. ఇప్పుడు బర్రె అంటున్నావు, క్షమిస్తున్నా. వీడున్నాడని ఆగుతున్నా, లేదంటే నీ భగవంతుడా. ఏం లేదురా, వాడి గుండె పెద్దదని చెప్తున్నా అంతే. గురువుగారు, మీరు మా ఇంటికి వచ్చేయండి, చెప్తా. వెజ్ అంటే ఇలా ఉంటుందా అనిపించేలా పెడతాను మీకు. ఈడేంటి ముక్క లేకుండా ముద్ద తినమంటున్నాడు? ముద్దు అంటే ఏమంటాడు? అసలు క్యారెక్టర్లో ఉన్నాడు. సర్లే, ఈరోజు ట్రై చేస్తా. సరేలేండి, మధ్యాహ్నం షార్ప్గా వచ్చేయండి ఇద్దరు. అయ్యో, నాకంత అదృష్టం వద్దులేరా, మీ ఇద్దరుగానే ఉంది. వీడికి పక్కా చిప్పు దొబ్బింది. ఏంటి గురువుగారు ఏదో అంటున్నారు? ఏం లేదా, ఫుడ్ తిందాం స్టార్ట్ చేద్దాం అంటున్నా అంతే. ఫస్ట్ పొడంతో స్టార్ట్ చేద్దాం. ఏం పొడి ఉండరా అది? కందిపొడం గురువుగారు. కందిపోయిందా? కందిపోవడం కాలిపోవడం కాదు గురువుగారు, కందిపొడం. ఏదో ఒకట్లేరా, నన్ను తిన్ను. ఇదిగోండి మీకోసం గుత్తి వంకాయ, ముద్దపప్పు, ఆవకాయ. ఆగా, గ్యాప్ ఇవ్వు, ఇప్పుడేగా ఒకటి అయింది. మీరు తినేటప్పుడు గ్యాప్ ఇవ్వడం వల్లే మీ పొట్టలో కూడా గ్యాప్ వస్తుంది గురువుగారు. ఉంటదిరా, మొన్న బిర్యానీ తిన్నాక ఒక గంట గ్యాప్ ఇచ్చి 2 ప్లేట్ నూడిల్స్ తిన్నా. తర్వాత చూసుకుంటే 3 కేజీలు పెరిగిపోయా. అక్కడ గ్యాప్ ఇవ్వడం వల్ల పెరగలేదండి, దొబ్బి తినడం వల్ల పెరిగింది. ఏంట్రా ఏదో అంటున్నావు? నేనేమంటాను గురువుగారు, కడుపు నిండా తినమంటున్నా అంతే. చికెన్ అంటే నాకు చాలానే ఇష్టం, మటన్ అంటే ఇంకా ఇష్టం. రేయ్, ఇలా రారా. నేను ఇక్కడ ఏం తింటానో నువ్వేం తింటున్నావు రా అక్కడ. పెరుగు వేసుకుంటారా గురువుగారు? రేయ్, వీడేమో డైట్ చేయాలంటాడు, నా పక్కకి వచ్చే చికెన్ మటన్ తింటాడు. నువ్వేమో గురువు గారు అంటూ వెజ్ పెట్టేసి నాకు హరి. మీరు వద్దు, మీ వెజ్ ఫుడ్ వద్దు. నేను పోయి ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగిస్తా, దుబ్బేయండి. ఎరా చూసావా వెజ్ ఎలా తినిపించాను? సర్లే మాయా, నీ గురించి నాకు తెలియదా ఏంటి? అయినా వెజ్ అంటేనే ఏడ్చాడు, అది 2 రోజుల క్రితం తెలిస్తే ఏమైపోతాడో. గురువుగారు మీరేంటి మళ్ళీ వచ్చారు? చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్? మొత్తం వినేసారా గురువుగారు? విన్నాను రా, మీరిద్దరూ కలిసి ఆడిన నాటకం మొత్తం విన్నా. అయినా మీ ఇద్దరిని క్షమిస్తున్నారా? నాకు తెలుసు గురువుగారు, మీరు మంచోళ్ళు. కానీ ఒక కండిషన్, నేను పెట్టిన ఫుడ్ మొత్తం మీరు తినాలి. అదేముంది మాయా, 10 నిమిషాల ప్లేట్ ఖాళీ చేస్తాను చూడు. నీకు బాగా తొందరగా ఏదో మీ ట్రైనింగ్ అండి. ఏంటి గురువుగారు ఇంత అన్నం? ఇప్పుడు ఈ అన్నం మొత్తం మీరు 10 నిమిషాల్లో తినాలి. అదంతా ఓకే మాయా, కర్రీ ఏది?
ఏంటి గురువుగారు ఇలా కోడిని వేలాడదీశారు? దాన్ని చూస్తూ మీ కంచంలో ఉన్న రైస్ మొత్తం ఆవుకొట్టాలి. ఊరుకోమాయా జోకా. తినురా. గురువుగారు ఇది అన్యాయం. తినకపోతే వాటి ప్లేస్లో మీరు ఉంటారు. గపద స స స గపద పద పద